హైదరాబాద్ నగరం అంటే టాప్ సిటీ, కానీ రేపటి హైదరాబాద్ అంటే ఫ్యూచర్ సిటీ టెక్నాలజీతో స్మార్ట్ స్టైల్తో ఉండే ఒక మాయా నగరం అయితే చెప్పుకోవచ్చు. రీజనల్ రింగ్ రోడ్, త్రిపురార్, ఎయిర్పోర్ట్ ఎక్స్పెన్షన్స్, ఐటీ పార్క్, మెట్రో ఎక్స్పెన్షన్స్ ఇవన్నీ కుదురుతుంటే సిటీ చుట్టూ ఉన్న భూముల రేట్లు బంగారం కంటే వేగంగా అయితే పెరిగిపోతూ ఉన్నాయి. మీ ప్లాట్ కొంటే రేపటి లోన్కి అడ్డం లేకుండా బంగారు పెట్టుబడి అయితే అవుతుంది. ముందు తీసుకున్న వాళ్ళది ఫ్యూచర్ సెక్యూర్గా అయితే మారిపోతుంది. తర్వాత దొరకదు కూడా అని అనిపించే విధంగా అయితే హైదరాబాద్లో భూముల రేట్లు అయితే పెరిగిపోతూ ఉన్నాయి. ఫ్యూచర్ సిటీ అంటే డబ్బు వర్షం పెట్టుబడి చేసే వాళ్ళ మీద కురుస్తుంది అనమాట. ఇప్పుడు మీరు డిసైడ్ అవ్వండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఫుల్ వీడియో అయితే చూద్దాం పదండి. గత 5 ఏళ్లలో హైదరాబాద్ నగరాన్ని మనం గమనించే ఉన్నాము. ఒకప్పుడు ఫ్లైఓవర్లు లేని ఈ సిటీ ఇప్పుడు మెట్రో, అర్బన్ ట్రాన్స్పోర్ట్, రోడ్ వైన్స్ తో పాటు అద్భుతంగా అయితే మారిపోయింది. మల్టీనేషనల్ కంపెనీస్, హైటీ జాబ్స్, మెడికల్ హబ్స్ అన్ని హైదరాబాద్కి దగ్గరలోనే ఉన్నాయి. అందుకే ఇక్కడ భూమి విలువ రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీగా పెద్ద బూస్ట్ ఇవ్వబోతుంది రీజనల్ రింగ్ రోడ్. మనకు అందరికి తెలిసిందే త్రిపురార్ ప్రాజెక్టు పూర్తవుతున్న క్షణం నుంచి హైదరాబాద్లో చుట్టూ ఉన్న గ్రామాలు, పట్టణాలు మినీ మెట్రో సిటీగా అయితే మారిపోతూ ఉన్నాయి. రోడ్డు కనెక్టివిటీ పెరగడం అంటే ఏంటో మనం గచ్చిబౌలి ప్రాంతంలోనూ ఆల్రెడీ చూసేసినాం. ఇప్పుడు అదే మోడల్గా షామీర్పేట్, యాదాద్రి, సంగారెడ్డి, సిద్దిపేట్ ఇలా ఈ అన్నిటికి కూడా పాకబోతుంది. ఫ్యూచర్ సిటీ అంటే బిల్డింగ్స్ కాదు, టెక్నాలజీ. ఇక్కడ స్మార్ట్ రోడ్స్, ఈవీ ఛార్జింగ్ పాయింట్స్, 5G, 6G కనెక్టివిటీ, AI ఆధారిత ట్రాఫిక్ మేనేజ్మెంట్, గ్రీన్ ఎనర్జీ ప్రొడక్ట్స్ అన్నీ రావడం అయితే ఖాయం. ఇది సింపుల్ గా అయితే చెప్పాలంటే మీరు ఒక రోజు బస్సు కాదు, డ్రైవర్లెస్ కార్లో ఆఫీస్కి అయితే వెళ్తారు. ఈ మార్పులకు ముందే భూమి కొనుగోలు చేయడం అయితే బంగారం లాంటి పెట్టుబడి అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఎవరైతే హైదరాబాద్ కి దగ్గరలో ప్లాట్లు, విల్లాస్, ఫ్యామ్లాండ్స్ కొంటున్నారో వాళ్ళకి లాభం రెట్టింపు అవ్వబోతుంది. భూభరణి వెబ్సైట్ ద్వారా భూమి వివరాలు క్లియర్గా అయితే మనం చూసుకోవచ్చు. లీగల్ క్లారిటీ ఉన్న భూములు అయితే ఫ్యూచర్లో డిమాండ్ కూడా ఖచ్చితంగా ఉండబోతుంది. అసలు సిటీలో కావాలా లేక నగరం చుట్టూ గ్రోత్ పొటెన్షియల్లో ఉన్న స్టేషన్లలో కావాలా? ఈ ప్రశ్నకైతే సమాధానం అయితే సింపుల్గా త్రిపురార్, ORR, ఎయిర్పోర్ట్ ఎక్స్టెన్షన్స్ ఉన్న ప్రాంతాలలో తీసుకుంటే రాబోయే హైదరాబాద్లో రేపటికి దుబాయ్లా మారబోతుందంటే మీరు నమ్మశక్యం అయితే కారు. ఇప్పుడు హైదరాబాద్ అంటే గ్లోబల్ బ్రాండ్. మొదట ల్యాండ్ రేట్లు తగ్గవు. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకపోతే 5 ఏళ్ల తర్వాత 100 రెట్లు అయితే ఖర్చు అవుతుంది. ఇప్పుడు రేట్ చూసి ఆగితే రేపు ఆ రోజు చూడలేం మనమైతే. ఫ్యూచర్ సిటీ విజన్, కొత్త రోడ్లు, మెట్రో స్టేషన్లు, ఐటీ పార్క్స్ ఇవన్నీ కూడా ఇట్లా వచ్చేస్తున్నాయి అనమాట. మళ్ళీ నేల మీద భూములు అయితే దొరకవనే విధంగా అయితే ఉంది. ఇది అందరికీ తెలిసిన సత్యమే. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ మార్పు అయితే మొదలైపోయింది. మీరు ముందే ప్లాన్ చేసుకుంటే రేపటి జీతాల, భవిష్యత్తు భద్రత ఇవన్నీ భూమిలో ఉంటాయి. ఇప్పుడు పెట్టుబడి పెడితే రేపు లాభం మీ ల్యాండ్ ఖాతాలో ఉంటుంది. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అయింది అని అయితే నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఇలా మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకు మొత్తం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ.